ఆల్రెడీ కంటిన్యూటీ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ద ఇంపల్స్ మూమెంటం ఈక్వేషన్. ఇంపల్స్ మూమెంటం ఈక్వేషన్ ని మూమెంటం ఈక్వేషన్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ టాపిక్ ఇంపల్స్ మూమెంటం ఈక్వేషన్ ని మూమెంటం ఈక్వేషన్ అని కూడా అంటాము. సో the momentum equation, it is based on law of conservation of momentum or on the momentum principle, which states the net force acting on the fluid mass is equal to the change of momentum of flow per unit area in the direction. అంటే ఈక్వల్ గా మూమెంటం ఈక్వేషన్ ఈక్వల్ గా ఏమవుతుందంటే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ కి ఈక్వల్ అవుతుంది. The net force acting on a fluid mass is equal to the change in momentum of flow per unit time in that direction. Change in momentum of flow per unit time in that direction. So the force acting on fluid mass m is given by Newton's second law of motion. So F is equal to m star into a. This is momentum equation under, which is depends on the force is equal to mass into acceleration due to gravity. దీన్ని బేస్ చేసుకొని మనం ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ ని డిరైవ్ చేస్తాం. న్యూటన్ సెకండ్ లా బేస్ చేసుకొని ఇంపల్స్ మొమెంటం ని డిరైవ్ చేస్తాం. యాక్చువల్ గా మనకి ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ, యాక్సలరేషన్ ని వెలాసిటీ బై టైం అని కూడా తీసుకోవచ్చు. సో స్మాల్ యాక్సలరేషన్ కాబట్టి డి ఆఫ్ వి బై డి ఆఫ్ టి, దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎం స్టార్ ఇంటూ డి ఆఫ్ వి బై డి ఆఫ్ టి. సో డి ఆఫ్ mv by dt, m is constant and can be taken inside the derivation differential. m constant కాబట్టి inside the differential తీసుకుంటాం. సో this is the impulse momentum equation. F is equal to d of mv by dt. దీన్ని ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటాం. కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే a1 v1 is equal to a2 v2 ని కంటిన్యూటీ ఈక్వేషన్ అని అంటాం. సో దీన్ని ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అంటారు. ఫోర్స్ is equal to derivative of mass into velocity by derivative of time. ఇక్కడ మాస్ అనేది చాలా కాన్స్టెంట్ కాబట్టి దాన్ని లోపలికి తీసుకొచ్చాం, లేకపోతే మాస్ అనేది బయటే ఉండొచ్చు. దీన్ని ఇంపల్స్ మూమెంటం ఈక్వేషన్ అంటారు. ఇది 3 మార్క్స్ క్వశ్చన్. అప్లికేషన్ ఆఫ్ మూమెంటం ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఎక్కడెక్కడ మనం అప్లై చేస్తాం? అప్లై చేసేది ఈక్వేషన్ అంటే ఫోర్స్ డ్యూ టు ఫ్లూయిడ్ ఫ్లో డ్యూ రౌండ్ ఆఫ్ బెండ్ పైప్ రౌండ్ గా ఉండి బెండ్ అయి ఉన్న పైప్ కి ఈ ఈక్వేషన్ అప్లై చేస్తాం. ఫోర్స్ ఆన్ ఏ నాజిల్ అట్ ద అవుట్లెట్ ఆఫ్ ది పైప్, నా పైప్ యొక్క అవుట్లెట్ దగ్గర మనం కొద్దిగా నాజిల్ పెట్టి ఈ ఈక్వేషన్ అప్లై చేస్తాం. ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్. జెట్ అంటే ఏంటంటే ఒక పైప్ లో ఉన్న ఒక పైప్ మనం మోటార్ ఆన్ చేసి దానికి ఒక పైప్ ని ఫిట్ చేస్తే పైప్ లో కనుక వాటర్ ఫ్లో అవుతా ఉంటే దాన్ని జెట్ ఆఫ్ వాటర్ అంటాం. అంటే ఒక పైప్ లో ఫోర్స్ తో వాటర్ బయటకు వస్తూ ఉంటే దాన్ని జెట్ ఆఫ్ వాటర్ అంటారు. ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ ప్లేన్ సర్ఫేస్ కూడా దీనికి మొమెంటం ఈక్వేషన్ కి అప్లికేషన్. ద ఫోర్స్ డ్యూ టు ఫ్లూయిడ్ ఫ్లో ఇన్ ఏ రౌండ్ పైప్ కెన్ బి consider a pipe with a constant cross section lying in a horizontal turning through a angle of theta. ఇప్పుడు నేను పైప్ ఈక్వేషన్ చెప్తున్నాను. అంటే మీకు ఎగ్జామ్ లో మీకు సిలబస్ లో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బెండ్ పైప్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ బెండ్ పైప్ ది మన డెరివేషన్ ఉంది. మీకు సిలబస్ లో బెండ్ పైప్ డెరివేషన్ కూడా చెప్తాను నెక్స్ట్. అంటే ఈ స్లైడ్ లో మీరు జస్ట్ అప్లికేషన్స్ ఏంటంటే ఫోర్స్ డ్యూ టు ద బెండ్ పైప్ కానీ నాజిల్ అట్ అవుట్లెట్ కానీ ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ మొమెంటం ఈక్వేషన్స్ కి అప్లికేషన్స్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మొమెంటం ఈక్వేషన్ సేమ్. It is based on the law of conservation momentum or momentum principle, which states that the net force acting on the fluid mass is equal to the change in momentum and of flow per unit time in that direction. Change in momentum of flow per unit time in that direction. ఇది 3 మార్క్స్ క్వశ్చన్. యూజువల్ గా 2 మార్క్స్ బిట్ క్వశ్చన్స్ లో ఇవి అడుగుతా ఉంటాడు. సో ద ఫోర్స్ యాక్టింగ్ on a fluid mass m is given by Newton's second law is equal to ma, where a is the acceleration acting in the same direction of the force, and I am repeating the same thing, same in the direction of the force. So momentum equation ఏంటి? a is equal to dv by dt, f is equal to m into dv by dt, f is equal to d of m of v by dv by dt. d by dt is the momentum principle, m is constant, can be taken inside. So f star dt is equal to d of m, which is known as impulse momentum equation. దీన్ని ఏమంటాం? ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్. Impulse of force F acting on a fluid mass m in the short interval of time dt is equal to the change of momentum mv in the direction of force. దీన్ని ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ అని అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ రైట్. దీనికి అప్లికేషన్స్ చెప్పేటప్పుడు ఫోర్స్ అనే పైప్ బెండ్ అన్నాను.
సో ఇక్కడ మీకు నేను ఫోర్స్ అనే పైప్ బెండ్ చూపిస్తున్నాను. దీనికి డెరివేషన్ ఉంది నాన్న, రైట్? ఫోర్స్ యాక్టింగ్ బై ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఆన్ ఏ పైప్ బెండ్, ఇది డెరివేషన్. డెరివేషన్ దిస్ ఇస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ఫ్లూయిడ్ ఫ్లో ఆన్ ఏ పైప్ బెండ్. ఒక బెండ్ ఉన్న పైప్ లో రిజల్టెంట్ ఫోర్స్ ఏంటో చెప్తా ఉంటది. ఇక్కడ మీరు చూడండి డయాగ్రామ్ లో చాలా క్లియర్ గా, బెటర్ జూమ్ ఇట్ అండ్ సీ. ఇది ఒక పైప్ సెక్షన్ విచ్ ఇస్ బెండ్. అంటే ఏంటి, ఇక్కడ స్ట్రైట్ గా పైప్ సెక్షన్ ఉంది, దీన్ని బెండ్ చేసాం, దీని బెండ్ డైరెక్షన్ లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రెషర్ P1 అనే ప్రెషర్ తో A1 అనే ఏరియాతో ఇంటర్నల్ ఫోర్స్ అంటే ఇది ఒక సెక్షన్ 1 is a one section and 2 is one section. మధ్యలో డైరెక్షన్స్ మళ్ళీ θ అనే యాంగిల్ మేక్ చేస్తూ f(y) అంటే f(x) డైరెక్షన్స్ తీసుకున్నాం, రైట్? ఇటు నుంచి ఫోర్స్ తో వాటర్ అనేది వెళ్తుంది, ఫోర్స్ తో వాటర్ వెళ్తున్నప్పుడు కాబట్టి దీని ప్రెషర్ P1, ఏరియా A1 తీసుకున్నాం. ఇటు నుంచి P2 A2 అంటే ఏంటి, వెళ్తున్న వాటర్ ఇటు నుంచి P2 A2 అంటే ఇటు నుంచి వెళ్తూ అటు బయటికి వెళ్ళిపోతా ఉంది, విచ్ ద వే ద పైప్ ఈస్ బెండ్. బెండ్ ఇక్కడ సెక్షన్ 2 తీసుకున్నాం. ఇది బెండ్ అయి ఉంది కాబట్టి ఫస్ట్ సెక్షన్ దగ్గర నువ్వు డైరెక్ట్ ఫోర్స్ తీసుకుని, నువ్వు ఎటువంటి ఇంక్లినేషన్ లేదు కాబట్టి నువ్వు ఇంక్లినేషన్ ఫోర్సెస్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రైట్ యాంగిల్ దగ్గర ఇంక్లినేషన్ ఉంది, ఇది θ అనే యాంగిల్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ యాంగిల్ కూడా θ అవుతుంది. సో ఇక్కడ కూడా నువ్వు ఇంక్లినేషన్ తీసుకున్నావు కాబట్టి 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతా ఉంటాయి. అంటే P2 V2 అనే దాని మీద వెలాసిటీ V2 మీద నీకు 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతా ఉంటాయి. హారిజాంటల్ ఫోర్స్ విత్ అన్ యాంగిల్ θ తీసుకున్నావు కాబట్టి V2 cos θ, వర్టికల్ ఫోర్స్ V2 sin θ గా తీసుకుంది. టు బి మోర్ అంటే ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ కుదరటం కోసం ఇక్కడ ఫోర్సెస్ యాంగిల్ θ, మధ్యలో డైరెక్షన్ అంటే ఇది రివర్స్ డైరెక్షన్ తీసుకున్నాం, అంటే ఈ డైరెక్షన్ నుంచి ఇటు నుంచి వెళ్తూ ఇటు నుంచి రివర్స్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి P2 A2 తీసుకున్నాం. సో ఈ డైరెక్షన్ లో ఉన్నది P2 A2 cos θ, ఈ డైరెక్షన్ లో ఉన్నది P2 A2 sin θ. అంటే ఇక్కడ ఉన్నది నేను ఇంకా క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇక్కడ క్లియర్ గా రాయటం జరిగింది. దీస్ ఆర్ ద ఫోర్సెస్ అనే పైప్ బెండ్. ఇది కనుక మనం చూసుకుంటే నేను డిటర్మిన్ చేసేటప్పుడు కన్సిడర్ 2 cross sections 1 and 2 as shown in the figure. సో ఇది 2 cross sections, ఇది 1 cross section, ఇది 2 cross section and a pipe is bent as shown in the figure. చూపించిన తర్వాత V1 is the velocity of the flow at the cross section 1, P1 is the pressure intensity at cross section 1. సో ఇక్కడ చూడండి V1 is the velocity at the cross section 1, P1 is the pressure at the cross section 1. సో P1 A1 is the area at the cross section 1. కాబట్టి ఇక్కడ ఏంటి, ఏరియా at the cross section 1 and V2 P2 A2 corresponding values of the velocity, pressure and area at the cross section 2. So V2 P2 A2 corresponding values of area of cross section at the section 2 తీసుకున్న తర్వాత f of x and f of y is the forces exerted of flowing fluid on bend in x and y directions but in opposite directions. F of x, f of y different forces exerted by a flowing fluid on the bend in a x and y direction. ఈ బెండ్ లో ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ దగ్గర f of x, f of y రెండు డైరెక్షన్స్ తీసుకున్నాం. సో దీస్ ఆర్ టేకెన్ యాస్ flow in the opposite directions. So P1 A1 and P2 A2 are external forces acting on section 1 and 2 respectively. So P1 A1 external force, P2 A2 external force. దీన్ని derive చేసేటప్పుడు the force exerted by flowing fluid, then the momentum equation in x direction. Momentum equation in x direction అంటే x direction లో ఉన్న ఫోర్సెస్ మాత్రమే తీసుకుంటున్నాం. తర్వాత momentum equation in y direction, మొమెంటం ఈక్వేషన్ ఇన్ y డైరెక్షన్ తీసుకునేటప్పుడు y డైరెక్షన్ లో ఫోర్సెస్ మాత్రమే తీసుకుంటాం. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఇన్ డైరెక్షన్ x ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ మూమెంటం ఇన్ డైరెక్షన్ x ఇన్ x డైరెక్షన్ అంటే ఏంటి, x డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇన్ x డైరెక్షన్. x డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ మనం చూద్దాం. ఇక్కడ x డైరెక్షన్ ఏంటంటే P1 A1, ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తే P1 A1, మళ్ళీ ఇక్కడ x డైరెక్షన్ లో ఏ యాక్ట్ చేస్తున్నాయి, P2 A2 cos θ ప్లస్ వెయిట్ యాక్ట్ చేస్తూ ఉంటది. చూడండి P1 A1 మైనస్ P2 A2 cos θ మైనస్ ఇంకొక ఫోర్స్ ఏముంది ఇక్కడ, f of x. ఇదేంటిది ఈ డైరెక్షన్ లో ఉంది, f of x ఈ డైరెక్షన్ లో ఉంది, మళ్ళీ ఇదేంటిది రివర్స్ డైరెక్షన్ లో ఉంది. సో P1 A1 పాజిటివ్ ఉంటుంది, P1 A1 positive minus P2 A2 cos θ minus f of x is equal to rate of change of momentum in x direction. Rate of change of momentum ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీగా తీసుకుంటాం.
సో మాస్ అంటే ఏంటి, డెన్సిటీ ఇంటూ క్యూ, రేట్ ఆఫ్ ఫ్లో, ఇంటూ ఫైనల్ వెలాసిటీ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్. ఫైనల్ వెలాసిటీ ఏంటి, ఎక్స్ డైరెక్షన్ లో చివరికి వచ్చిన వెలాసిటీ ఏంటి, v2 cos theta. v2 cos theta కాబట్టి చూడండి, రో ఇంటూ క్యూ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ పర్ సెకండ్ అంటే రో ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ క్యూ ఇంటూ క్యూ అంటే ఏ ఇంటూ వి కాబట్టి, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ క్యూ గా తీసుకున్నారు, ఇంటూ ఫైనల్ వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్. ఫైనల్ వెలాసిటీ అంటే v2 cos theta మైనస్ ఇనిషియల్ వెలాసిటీ మనం ఏం తీసుకున్నాం, v1. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇటు తీసుకొచ్చేస్తే రో క్యూ ఇంటూ v1 మైనస్ v2 cos theta ప్లస్ రో 1 a1 మైనస్ రో 2 a2 cos theta. సిమిలర్లీ మొమెంటమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇన్ వై డైరెక్షన్. వై డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ కన్సిడర్ చేసుకున్నాం. వై డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏం వై డైరెక్షన్ లేదు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై ఉంది, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ v2 సైన్ థీటా ఉంది. సో ఈక్వేషన్ లోకి వెళ్తే ఎఫ్ ఆఫ్ వై ఇదిగోండి మధ్యలో 0 మైనస్ రో 2 a2 v2 a2 సైన్ థీటా అంటే v2 సైన్ థీటా మైనస్ ఎఫ్ ఆఫ్ వై రెండు ఉన్నాయి. సో రెండు తీసుకొని ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇన్ వై డైరెక్షన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇన్ వై డైరెక్షన్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే మాస్ ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే రో క్యూ ఇంటూ v2 సైన్ థీటా మైనస్ 0. v2 సైన్ థీటా మైనస్ 0 అంటే ఏంటి, v2 ఉంటుంది కానీ అక్కడ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఏమీ లేదు కాబట్టి v2 సైన్ థీటా మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఏం లేదు కాబట్టి వై డైరెక్షన్ లో 0. సో ఎఫ్ ఆఫ్ వై వాల్యూ వస్తుంది. రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి అని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై హోల్ స్క్వేర్, ఈ రెండింటికి హోల్ స్క్వేర్ వేస్తే నీకు రిజల్టెంట్ వస్తుంది. అలా కాకుండా an angle made by the resultant force with the horizontal direction is given by tan theta is equal to f of y by f of x ఇస్తే నీకు హారిజాంటల్ యాంగిల్ వచ్చేస్తుంది. ఇది ఫోర్స్ అనే పైప్ బెండ్ అంటే. ఫోర్స్ అనే పైప్ బెండ్ అంటే నువ్వు పైప్ బెండ్ తీసుకొని దాంట్లో ఉన్న వెలాసిటీస్ రెండు సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని వెలాసిటీస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం, వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం రెండింటికి ఈక్వేట్ చేసి రిజల్టెంట్ కనుక్కోవాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై వస్తుంది కాబట్టి వై ఈక్వేషన్స్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ప్లస్ వై ఎఫ్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ కనుక్కుంటే నీకు రిజల్టెంట్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై ఎలా కనుక్కుంటాం, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది ఫ్లూయిడ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఫార్ములా వేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ వై వాల్యూ కనుక్కుంటాం, తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అదే టాన్ థీటా అంటే యాంగిల్ థీటాని కనుక్కోవాలంటే ఎఫ్ ఆఫ్ వై బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేస్తే నీకు యాంగిల్ థీటా వస్తుంది. దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పైప్ బెండ్ అంటారు. Force acting on a pipe bend. So they have a look at this derivation once again for 2 minutes. ఇది ఒక రకంగా ఏంటంటే మనం ఇంపల్స్ మొమెంటం ఈక్వేషన్ కి ఎగ్జాంపుల్ చెప్తూ మీకున్న సిలబస్ లో ఫోర్స్ అనే పైప్ బెండ్ డెరివేషన్ కూడా రాయమన్నాడు. ఫోర్స్ అనే పైప్ బెండ్ డెరివేషన్ మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి ఫోర్స్ అనే పైప్ బెండ్ డెరివేషన్ అని అంటాం. ఒక బెంట్ పైప్ లో ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, దానికి రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి, ఎంత ఇంక్లినేషన్ ఉంది థీటా అనేది కనుక్కోవాలి. సో రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలంటే ఎక్స్ డైరెక్షన్స్ అన్ని మొమెంటం ఈక్వేషన్ కి ఈక్వేట్ చేసాం, వై డైరెక్షన్ అంతా మొమెంటం ఈక్వేషన్ రిజెక్ట్ చేసాం. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. టాన్ థీటా కనుక్కున్నాం. దిస్ ఈస్ ద ఫోర్స్ అనే పైప్ ఫ్లోయింగ్ పైప్ అనే పైప్ బెండ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్. రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ లో అసలు మనం ఏం చెప్తున్నాం, అసలు ఫ్లోస్ అనేవి ఇంతకుముందు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను. లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, ట్రాన్సిషన్ ఫ్లో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయని. సో ఇప్పుడు రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ చెప్పేటప్పుడు కూడా ఐ వన్స్ అగైన్ నీడ్ టు గో ఫర్ అన్ ఇంట్రడక్షన్ టాపిక్ టు లెట్ యూ నో అబౌట్ ద రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్. కాబట్టి ఇంట్రడక్షన్ టాపిక్ వెళ్ళాను. ఇదిగోండి ఇంట్రడక్షన్ లో వెలాసిటీ, ద స్పీడ్ విచ్ నాలెడ్జ్ మూవ్స్ త్రూ ఎన్ ఆర్గనైజేషన్. స్పీడ్ ని వెలాసిటీ అని అంటాం. విస్కాసిటీ, ద రిచ్నెస్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అంటే ఏంటి, మనం ఒక ఆయిల్ తీసుకొని మనం రెండు చేతులు రెండు వేళ్ల మధ్యలో పెట్టుకుంటే వాటికున్న థిక్నెస్ ని మనం విస్కాసిటీగా చేస్తాం.
laminar flow is defined as a type of flow in which the fluid particle move along a well-defined path or a streamline and all the streamlines are straight and parallel to this type of flow is known as a laminar flow. చీమల బారు లాగా నడుస్తున్న ఫ్లోని లామినార్ ఫ్లో అంటారు. ప్రతి పాత్ ఒక స్ట్రైట్ లైన్ లా కనిపిస్తే దాన్ని లామినార్ ఫ్లోలో ఉంది ఈ ఫ్లూయిడ్ అని అంటాం. టర్బులెంట్ ఫ్లో డిఫైన్డ్ యాజ్ అ టైప్ ఆఫ్ ఫ్లో ఇన్ విచ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ మూవ్ ఇన్ ఏ జిగ్జాగ్ వే. పార్టికల్స్ కనుక జిగ్జాగ్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటే దాన్ని ఏమంటాం? టర్బులెంట్ ఫ్లో అంటాం. ద ఫ్లూయిడ్ పార్టికల్స్ ప్రాసెస్ ద పాత్ ఆఫ్ ఈచ్ అదర్ ఇస్ నోన్ యాజ్ ఎ టర్బులెంట్ ఫ్లో. పాత్ ఫ్లూయిడ్ పార్టికల్స్ ఒకదాన్ని ఒక పాత లైన్ లో ఇంకో దాన్ని వెళ్తా ఉంటాయి. దీన్ని టర్బులెంట్ ఫ్లో అని అంటాము. సో ఈ రీనాల్డ్స్ అనే ఎక్స్పెరిమెంట్ మనకి లామినార్ ఫ్లో అంటే ఫ్లో డైరెక్షన్స్ ని ఎలా ఉంటాయి అని తెలపడానికి చెప్పిన ఎక్స్పెరిమెంటే రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ అని అంటాం. అబ్జర్వ్ ఏ ఫ్లో ఇన్ విచ్ వీ కెన్ సీ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో టు గ్యాదర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ ట్రాన్సిట్ ఫ్లో. అటు కొన్ని పార్టికల్స్ ఏమో ఒక స్ట్రైట్ లైన్ వెళ్తా ఉంటాయి, కొన్ని పార్టికల్స్ ఏమో జిగ్జాగ్ లాగా వెళ్తా ఉంటాయి. సో ఈ రెండు కలిపి ఉన్న దాన్ని ట్రాన్సిషన్ ఫ్లో అంటాం. ఎందుకు ఒక పార్టికల్ ఒక రకంగా వెళ్ళదు, కొన్ని పార్టికల్స్ అయితే లైన్ స్ట్రైట్ గా వెళ్తే కొన్ని పార్టికల్స్ జిగ్జాగ్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటాయి. ఈ ఫ్లోని ఏమంటాము? ట్రాన్సిషన్ ఫ్లో అని అంటాం. సో లామినార్ ఫ్లో చేంజెస్ టు టర్బులెంట్ ఫ్లో. ఈ లామినార్ ఫ్లోని అంటే ఒక లైన్ లో వెళ్తున్న ఫ్లోని టర్బులెంట్ ఫ్లో జిగ్జాగ్ గా ఎప్పుడు మారుతుంది అని అంటే వెలాసిటీ పెరిగినా మారుతుంది, డయామీటర్ పెరిగినా మారుతుంది. విస్కాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇస్ డిక్రీజ్, విస్కాసిటీ తగ్గినా మారుతుంది. ఈ మూడు విధానాల వల్ల నీకు లామినార్ ఫ్లో టర్బులెంట్ ఫ్లో అవుతుంది. ఫస్ట్ ఏంటది? లామినార్ ఫ్లో టర్బులెంట్ ఫ్లోలో అవడానికి ఏంటి కారణం? వెలాసిటీ అంటే ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ చేంజ్ అయినా అంటే పెరిగిన తర్వాత డయామీటర్ ఆఫ్ ది ఫ్లో ఇస్ ఇంక్రీజ్, ఫ్లూయిడ్ యొక్క డయామీటర్ అంటే పైప్ యొక్క డయామీటర్ పెరిగిన. ద విస్కాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇస్ ఇంక్రీజ్ అంటే ఫ్లూయిడ్ యొక్క విస్కాసిటీ కనుక పెరిగిన. డిక్రీజ్ విస్కాసిటీ కనుక అంటే బంకగా ఉండే నేచర్ తగ్గినా నీకు లామినార్ ఫ్లో టర్బులెంట్ ఫ్లో అవుతుంది. తర్వాత ఓ రీనాల్డ్స్ అంటే అనే అతను వాస్ ఫస్ట్ టు డెమాన్స్ట్రేట్ ద ట్రాన్సిషన్ ఫ్లో ఫ్రమ్ లామినార్ టు టర్బులెంట్. అంటే ఇతను ఏంటి అంటే లామినార్ ఫ్లో ఎలా ఉంటుంది, టర్బులెంట్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు చెప్పాడు. డిపెండింగ్ నాట్ ఓన్లీ ద మీన్ వెలాసిటీ బట్ ఆల్సో ద క్వాంటిటీ rho vd by mu is also known as the Reynolds number. Rho into v into d by mu ఇది Reynolds number అంటారు. Reynolds number r capital R suffix e is equal to rho into v into d by mu. Rho అంటే డెన్సిటీ, v అంటే వెలాసిటీ, d అంటే డయామీటర్ బై mu అంటే కైనమాటిక్ విస్కాసిటీ. సో దిస్ is the Reynolds number. So this is the Reynolds number. It is defined as the ratio of inertia force of a flowing fluid and the viscous force of the fluid. Ratio of the inertia force and viscous force of the fluid ni Reynolds number అని అంటాం. The expression of Reynolds is obtained as inertia force is equal to mass into acceleration of the fluid. Inertia force అంటే ratio of the inertia force ని viscous force యొక్క రేషియో ని కలిపితే దాన్ని Reynolds number అంటారు. ఇనర్షియా ఫోర్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం, విస్కస్ ఫోర్స్ ని ఎలా తీసుకుంటాం చూడండి. ఇనర్షియా ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఆఫ్ ది ఫ్లోయింగ్ ఫ్లూయిడ్. మాస్ అంటే ఏంటి? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ బై టైం. వాల్యూమ్ కి టైం తీసుకొచ్చారు, వాల్యూమ్ కిందకి టైం వేసి ఇంటూ వెలాసిటీ. వాల్యూమ్ బై టైం ఏంటి? ఏ ఇంటూ వి గా తీసుకోవచ్చు. రో ఇంటూ ఏ ఇంటూ వి ఇంటూ వెలాసిటీ. సో ఈ v ఇంటూ v ఏమవుతుంది? రో ఏ వి స్క్వేర్. సో ఇనర్షియా ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? రో ఏ వి స్క్వేర్. అదే మళ్ళీ రినాల్డ్స్ నెంబర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ విస్కస్ ఫోర్స్. విస్కస్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. షియర్ స్ట్రెస్ అంటే ఏంటి? టౌ ఇంటూ ఏరియా ఏ. ఈ టౌన్ ఎలాగ రాసుకోవచ్చు? మ్యూ ఇంటూ డియూ బై డివై. ఏంటి? కైనమాటిక్ విస్కాసిటీలో టౌ ఫార్ములా. టౌ ఇస్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియూ బై డివై ఇంటూ ఏ. సో మ్యూ ఇంటూ వి బై L into A, mu into V by L into A. So next ఏమవుతుంది? So du by dl is equal to du by dy is equal to V by L. అదే రినాల్డ్స్ నెంబర్ is equal to inertia force by viscous force. మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమవుతుంది? Re is equal to rho Vd by mu.
అంటే ఏంటి, ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఈజ్ ఆల్సో డైమెన్షనల్నెస్ నెంబర్. దీనికి డైమెన్షన్ ఏమి ఉండదు, రో ఇంటూ వి ఇంటూ డి బదులు ఎల్ కూడా రాసుకోవచ్చు బై మ్యూ. దీన్ని ఏమంటాం, రీనాల్డ్స్ నెంబర్ అని అంటాం, రో ఇంటూ వి ఇంటూ డి బై మ్యూ. సో రీనాల్డ్స్ నెంబర్ ని డిరైవ్ చేయాలి అని అంటే దాన్ని ఇనర్షియా ఫోర్స్ బై విస్కస్ ఫోర్స్. ఇనర్షియా ఫోర్స్ కి ఫార్ములా వేశారు, విస్కస్ ఫోర్స్ కి ఫార్ములా వేశారు. రీనాల్డ్స్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఇనర్షియా ఫోర్స్ బై విస్కస్ ఫోర్స్ వేసాం. విస్కస్ ఫోర్స్ వేసి డిరైవ్ చేస్తే రో ఇంటూ విడి బై మ్యూ ఆర్ రో విఎల్ బై మ్యూగా రీనాల్డ్స్ నెంబర్ వస్తుంది. ఈ రీనాల్డ్ అనే అతను ఇలా నెంబర్ అంటే రీనాల్డ్స్ నెంబర్ డిరైవ్ చేసేటప్పుడు దానికి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చెప్పాడమ్మా మనకి. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ రీనాల్డ్స్ నెంబర్ ఎలా డిరైవ్ చేసాము అని కూడా చెప్పాను కదా. దీనికి ఒక డైమెన్షన్ అంటూ లేదు కాబట్టి మిగతా అన్ని డైమెన్షన్స్ మనం కోడబుల్కి 2 ఫోర్స్కి కలిపి రీనాల్డ్స్ నెంబర్ అనుకున్నాం కాబట్టి దీన్ని ఒక డైమెన్షనల్నెస్ నెంబర్ అని కూడా అంటారు. థర్డ్ యూనిట్ లో ఒక టాపిక్ ఉంది డైమెన్షనల్నెస్ నెంబర్స్ అని. 5 డైమెన్షనల్నెస్ నెంబర్స్ ఉన్నాయి మనకి. మనకి 5 డైమెన్షనల్నెస్ నెంబర్స్ ఉన్నాయి. సో రీనాల్డ్ అనేవాడు ఈ ఫ్లోస్ చెప్పడానికి మనకు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా డిరైవ్ చేశాడు. దీన్ని రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. ఈ డయాగ్రామ్ మీకు ఎక్కడైతే ఏదైతే కనిపిస్తుందో ఇది రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ డిరైవ్ చేసిన డయాగ్రామ్. సో ఇవి సేమ్ ఆపరేటర్స్, రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ చెప్పే ఆపరేటర్స్. ఒక్కసారి వీటికి ఇంకా చూడండి. ఈ డయాగ్రామ్ పేపర్ పెన్ తీసుకొని రాయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో యూ బెటర్ గో టు దిస్ డయాగ్రామ్. ఆపరేటర్స్ ఏంటి, రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ డిరైవ్ చేసిన డయాగ్రామ్. ఏమేం కనపడుతున్నాయి ఇందులో, ఈ రీనాల్డ్స్ ఎక్స్పెరిమెంట్ లో మీకు కనపడుతున్నవి ఏంటి, ట్యాంక్ ఆఫ్ వాటర్. ఏదన్నా ఉన్నా మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తుంటే చాట్ బాక్స్ లో పెట్టండి. పుట్ దెమ్ ఇన్ ఏ చాట్ బాక్స్. The operators consists of, this is the Reynolds number, Reynolds experiment. Reynolds experiment లో డయాగ్రామ్ ఇది. ఆపరేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ట్యాంక్ ఆఫ్ వాటర్. ఇది ఒక ట్యాంక్ ఫుల్ ఆఫ్ వాటర్. ఏ స్మాల్ ట్యాంక్ కంటైనింగ్ సమ్ డై. ఇట్ ఈస్ అ డే కాదు, డై, రాంగ్లీ టైప్ డై, డివైఈ డై. ఒక డై ఉంటుంది ఇందులో. ఏ గ్లాస్ ట్యూబ్ హ్యావింగ్ ఏ బెల్ మౌంటెడ్ ఎంట్రన్స్ ఎట్ వన్ ఎండ్ అండ్ రెగ్యులేటింగ్ వాల్వ్ ఎట్ అదర్ ఎండ్. బెల్ మౌంటెడ్ ఎంట్రన్స్ ఒక ఎండ్, ఇది ఒక వాల్వ్. ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది. ఇది మొత్తం గ్లాస్ ట్యూబ్. ఈ లోపల ఏంటంటే మీకు బల్బ్స్ ఉంటాయి కదా, మనం ఇంట్లో ట్యూబ్ లైట్స్ కాకుండా నార్మల్ బల్బ్స్ వాడతాం చూసారా, ఆ బల్బ్ లో ఫిలమెంట్ ఉంటుంది చూసారా, ఆ ఫిలమెంట్ లాగా ఉంటుంది ఇది. ఈ వైర్, ఈ స్ట్రింగ్, దీని స్ట్రింగ్ అంటాం. ఫిలమెంట్ డై అని కూడా అంటాం దీని స్ట్రింగ్. ఇది వాల్వ్ అంటే ఓపెన్ అండ్ క్లోజ్డ్ వాల్వ్. ఇక్కడ డై అంటారు దీన్ని, డై కంటైనర్. దీన్ని డై అని అంటాం. ఇదేంటిది, ఇది కూడా వాల్వే. డై అనేది ఓపెన్ క్లోజ్ లోకి పడతా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ నీకు ఫ్లో పెరిగే కొద్దీ ఈ వాల్ లో నుంచి నీ ఫ్లో బయట పెరిగే కొద్దీ ఈ ఫిలమెంట్ లో నీకు చేంజెస్ వస్తూ ఉంటాయి. ఫిలమెంట్ లో నీకు చేంజెస్ వస్తాయి. ఈ ఫిలమెంట్ కనుక నీకు ఫ్లో అనేది మామూలుగా ఉందనుకో, ఈ ఫిలమెంట్ కనుక నీకు స్ట్రైట్ లైన్ లాగా ఉందనుకో, దాని ఫ్లో అంటే ఏంటి, ఈ వాల్వ్ అనేది నీకు కొంచెమే ఓపెన్ చేసావు అనుకో, ఫ్లో అనేది వెలాసిటీ తక్కువతోనే ఉంటుంది. వెలాసిటీ తక్కువతో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ఫిలమెంట్ అనేది స్ట్రైట్ లైన్ లానే ఉంటుంది. స్ట్రైట్ లైన్ లానే ఉంది కాబట్టి ఇది లామినార్ ఫ్లో అని అంటారు. ఎప్పుడైతే ఈ వాల్వ్ ఇంకొంచెం పెంచుతావో, ఇంకొంచెం పెంచినప్పుడు ఏమవుతుంది, దీంట్లో నుంచి డై కంటైనర్ అంటే ఈ డై కూడా ఈ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు దీంట్లో నుంచి ఏమవుతుంది, ఈ వాల్వ్ అనేది ఇంకొంచెం ఫ్లో పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లో అనేది పెరిగినప్పుడు ఏమవుతుంది, ఫ్లో అనేది పెరిగినప్పుడు ఈ ఫిలమెంట్ ఏమవుతుంది, నీకు జిగ్జాగ్ గా మూవ్ అవుతుంది. జిగ్జాగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమవుతాం, ఈ ఫిలమెంట్ అనేది బయట గ్లాస్ ట్యూబ్ నుంచి చూస్తూ ఉంటావు కదా, డైరెక్షన్ అనేది జిగ్జాగ్ గా ఉందంటే ఫ్లో అనేది టర్బులెంట్ గా ఉంది అని అర్థం. అలా కాకుండా ఈ ఫిలమెంట్ యొక్క డైరెక్షన్ జిగ్జాగ్ గా కాకుండా
అటు ఇటు కాకుండా బ్రేకప్ అయిపోయింది అనుకో మధ్యలో, ద ఫ్లో ఈజ్ అంటే అటు ఇటు కాకుండా ఉంది, అటు లామినార్ కాదు ఇటు టర్బులెంట్ కాకుండా మధ్యలో విరిగిపోయింది ఫిలమెంట్, దాన్ని ఏమంటావు నువ్వు? దీన్ని ట్రాన్సిషన్ ఫ్లో అంటాం. టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్ క్లియర్లీ నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. అబ్జర్వేషన్స్ బై రీనాల్డ్ ఎక్స్పెరిమెంట్. ఎట్ లో వెలాసిటీ, వెలాసిటీ తక్కువగా ఉన్నప్పుడు ద డై విల్ మూవ్ ఇన్ ఏ ప్యారలల్ లైన్ టు ద ట్యూబ్ అండ్ ఆల్సో ఇట్ డస్ నాట్ గెట్ డిస్పర్స్. డై అనేది చాలా ప్యారలల్ లైన్ లా కనిపిస్తుంది, అంటే ఇది గ్లాస్ ట్యూబ్, లోపల ఉన్న నీకు డై ఫిలమెంట్ ఇలా ప్యారలల్ గా కనిపిస్తా ఉంటుంది ఎప్పుడు ఫ్లో వెలాసిటీ తక్కువగా ఉన్నప్పుడు. దీని ఏమంటాం? లామినార్ ఫ్లో అంటాం. at very little at velocity little more than the before the dye moves in a wave form. వెలాసిటీ కనుక నువ్వు పెంచితే ఈ డై అనేది, ఈ ఫిలమెంట్ అనేది వేవీ ఫామ్ లోకి వస్తుంది. దీని ఏమంటాం? ట్రాన్సిషన్ ఫ్లో అంటాం. అదే టర్బులెంట్ లోకి వచ్చేసరికి at more velocity the dye will no longer move in a straight line. వెలాసిటీ పెంచే కొద్దీ స్ట్రైట్ లైన్ ఉండదు, డిఫ్యూజ్డ్ ఫిలమెంట్ అనేది డిఫ్యూజ్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం? టర్బులెంట్ ఫ్లో అని అన్నాం. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ఫ్లో: లామినార్, టర్బులెంట్ అండ్ ట్రాన్సిషన్ ఫ్లో. ఇది ఈ ఒక ఎక్స్పెరిమెంట్, అంటే ఈ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని, ఇలా అరేంజ్మెంట్ యూజ్ చేసుకొని రీనాల్డ్ అనే అతను చెప్పాడు. ఈ రీనాల్డ్ అనే అతను ఇది ఎక్స్పెరిమెంట్ చెప్తూ రీనాల్డ్ నెంబర్ కూడా చెప్పాడు. సో ఈ రెండు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్లోని డిటర్మైన్ చేస్తుంది. సో టైప్స్ ఆఫ్ ఫ్లో, ఈ రీనాల్డ్స్ నెంబర్ ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అంటే ప్రాబ్లమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ రీనాల్డ్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తాం. రీనాల్డ్స్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? రో ఇంటూ విడి బై మ్యూ ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అదే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రీనాల్డ్స్ నెంబర్ కనుక ఇఫ్ ఇట్ ఈస్, ఇదేం సింబల్ నాన్న? గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ సింబల్? లెస్ దాన్. ది లెస్ దాన్ సింబల్. రీనాల్డ్స్ నెంబర్ ఇస్ లెస్ దాన్ 2000, ద ఫ్లో ఈస్ కాల్డ్ ఎస్ లామినార్ ఫ్లో. ఆ రీనాల్డ్స్ నెంబర్ మనం క్యాలిక్యులేట్ చేసి 2000 కంటే తక్కువ ఉంటే దాన్ని లామినార్ ఫ్లో అంటాం. రీనాల్డ్స్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 4000 కంటే ఎక్కువ ఉంటే దాన్ని టర్బులెంట్ ఫ్లో అంటాం. అదే రీనాల్డ్స్ నెంబర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2000 4000 కంటే అంటే దాన్ని ట్రాన్సిషన్ ఫ్లో అంటాం. సో రీనాల్డ్స్ నెంబర్ మనం క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన ప్రాబ్లమ్ లో అది 2000 కంటే ఎక్కువ ఉందా, 4000 కంటే తక్కువ ఉందా, ఎంత ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి మనం ఆ ఫ్లోని డిటర్మైన్ చేస్తాం, ఈ ఫ్లో ఇది అనేది. సో 2000 కంటే it is Reynolds number is less than 2000, the flow is called as a laminar flow. If it is greater than 4000, the flow is called as a turbulent flow. It is in between 2000 and 4000, the flow is called as a transition flow. Example చూడండి, write down the example. Oil of specific gravity 0.09 is flowing through a pipe of a 20 centimeters in diameter. The rate of flow 50 liters per second and viscosity of oil is 1 poise. Decide the type of flow. Type of flow ని డిసైడ్ చేయమన్నాడు. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి, నోట్ డౌన్ ద ప్రాబ్లం. Q is equal to 50 liters per second. లీటర్స్ పర్ సెకండ్ ని మీటర్ క్యూబ్ పర్ సెకండ్ లోకి మార్చుకున్నాడు. సో 0.05 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో ఏరియా కనుక్కున్నారు 5/4 d స్క్వేర్. తర్వాత d ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు, దాన్ని మీటర్స్ లోకి మార్చుకున్నారు, ఏరియా కనుక్కున్నారు. రో అంటే డెన్సిటీ, అండ్ డెన్సిటీ కనుక్కోవాలంటే నీకు స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చాడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ 1000 ఇస్తే నీకు డెన్సిటీ వచ్చింది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.0 పాయిస్. పాయిస్ ని నీకు మ్యూ పాయిస్ కాబట్టి న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ లోకి మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత v ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. నీకేంటి, నీకు వెలాసిటీ కూడా తెలియాలి కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. ఎందుకు? ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు రో విడి బై మ్యూ. రీనాల్డ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రో విడి బై మ్యూ. సో v ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే రేట్ ఆఫ్ ఫ్లో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి ఫార్ములా ఉంది కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఫార్ములా వేసుకొని మనం v వెలాసిటీ కనుక్కున్నారు. మొత్తం రీనాల్డ్స్ నెంబర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే తీసుకొచ్చి 3025 వచ్చింది. 3025 ఈజ్ ఏంటిది? లెస్ దానా గ్రేటర్ దానా? గ్రేటర్ దాన్ 2000 కాబట్టి ఫ్లో ఏమవుతుంది? 2000కి 4000కి మధ్యలో ఉంది కాబట్టి రీనాల్డ్స్ నెంబర్ ఫ్లో ఈజ్ కాల్డ్ ఎస్ ఏ ట్రాన్సిషన్ ఫ్లో. ఫ్లో ఏమవుతుంది? ట్రాన్సిషన్ ఫ్లో అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. Note down this example.
మీరు ఎఫ్ఎంహెచ్ఎం క్లాస్కి వచ్చేటప్పుడు కంపల్సరీ పేపర్ పెన్ను తెచ్చుకోండి. దయచేసి మీరు స్క్రీన్ షాట్లు తీసుకొని తర్వాత చూసుకుందాం అని ఆలోచించండి. పేపర్ పెన్ను తెచ్చుకోండి. నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు మీరు పేపర్ పెన్ యూస్ చేసి రాసుకోండి ప్రాబ్లం. దట్ విల్ బెనిఫిట్ యూ ద మోస్ట్. ఇవన్నీ తర్వాత నేను వాట్సాప్ చేస్తాను మొత్తం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇది మీరు నోట్ డౌన్ కంప్లీట్ ఇట్. ఇది కొంచెం అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, నెక్స్ట్ ఇంకొకటి డర్సీ వీబ్యాక్ ఈక్వేషన్ అని ఒకటి ఉంది. అసలు అది డెరివేషన్, ఆ డెరివేషన్ కూడా ఇన్వాల్వ్ అయిన ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని అయిపోయిన తర్వాత డర్సీ వీబ్యాక్ ఈక్వేషన్ అంటే ఫ్రిక్షన్ లాస్ హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఈక్వేషన్ అప్పుడు చెప్తాను. అయిపోతే ఈ ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకోండి. An oil of viscosity 0.5 stroke is flowing through a pipe of 30 centimeter in diameter at a rate of 320 liters per second. Find the head loss due to friction of a pipe of length 60 centimeters. క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి. కింద సొల్యూషన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. So, example, an oil of viscosity of 0.5 stroke is flowing through a pipe of 30 centimeter in diameter at a rate of 320 liters per second. Find the head loss due to friction for a pipe length of 60 centimeters. Find a head loss due to friction for a pipe length of 60 centimeters. సో ఇది ఎట్లా సొల్యూషన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఫ్లో క్యూ ఈజ్ ఈక్వల్ 320 లీటర్స్ పర్ సెకండ్. దీని మీటర్ క్యూబ్ పర్ సెకండ్ లోకి మార్చుకున్నారు 2000. తర్వాత డి ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్, దీన్ని మీటర్స్ లోకి మార్చుకున్నారు. ఏ ఈజ్ ఈక్వల్ టు 5/4 డి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే 0.070 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు పైప్ లెంత్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్స్ ఇచ్చాడు, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ న్యూ అంటే విస్కాసిటీ ఈక్వల్ టు స్ట్రోక్ లో ఇచ్చాడంటే ఇది డైనమిక్ విస్కాసిటీ ఇచ్చాడు 0.5 స్ట్రోక్, దీన్ని
సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. స్ట్రోక్ అంటే దాన్ని మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ లోకి మార్చుకున్నారు. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, వి వెలాసిటీ కూడా కావాలి కాబట్టి Q/A. సో వెలాసిటీ కనుక్కున్నారు. V = Q/A వెలాసిటీ కనుక్కున్నారు. ఇంకేం కావాలి ఇప్పుడు, రేనాల్డ్స్ నెంబర్ కావాలి. ρ × V × D/μ, V × ρ × V × D/μ. సో రేనాల్డ్స్ నెంబర్ = V × D/μ. అంటే ఏంటి, నీకు ρ/μ =μ. అంటే ఏంటి, నీకు మ్యూ అంటే ఏంటి, కైనమాటిక్ విస్కాసిటీ. నీకు ఇచ్చింది ఏంటి, స్ట్రోక్స్ లో న్యూ అంటే డైనమిక్ విస్కాసిటీ ఇచ్చాడు. డైనమిక్ విస్కాసిటీ =V/ρ డైరెక్ట్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ న్యూ వేస్తారు. న్యూ వేసి 4.52 × 0.03. ఇక్కడ నీకు కైనమిక్ విస్కాసిటీ కాదు, డైనమిక్ విస్కాసిటీ ఇచ్చాడు. డైనమిక్ విస్కాసిటీకి ఫార్ములా ఏంటి, μ/ρ. కాబట్టి ఇక్కడ μ/ρ డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి నీకు న్యూ ఇచ్చుకోండి. న్యూ μ/ρ. సో డైరెక్ట్ గా న్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఎంత వచ్చింది, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 4000. 4000 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఫ్లో ఈస్ టర్బులెంట్ ఫ్లో అని వచ్చింది. ఇంకా ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్. అంటే హెచ్ఎఫ్ కూడా కనుక్కోమన్నాడు, లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్. ఈ ఫార్ములా మీకు ఇంకా చెప్పలేదు, ఈ ఈక్వేషన్ చెప్తాను. లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ HF 4FLV²/2GD. 4FLV²/2GD. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి F మొత్తం మనకు తెలుసు కాబట్టి మొత్తం తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు. F అంటే లాస్ ఆఫ్ హెడ్ అంటే ఫ్రిక్షన్. ఇప్పుడు నీకు తెలుసు కదా, హెచ్ఎఫ్ కనుక్కోమన్నాడు కదా, HF 4FLV²/2GD. ఇందులో నీకు స్మాల్ f అంటే ఫ్రిక్షన్ ఎంతో తెలియదు. ఫ్రిక్షన్ ఎలా కనుక్కున్నారు, 0.029 రేనాల్డ్స్ నెంబర్ ఇంటూ 1/4. రేనాల్డ్స్ నెంబర్ ఇంటూ 1/4. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఎప్పుడు ఇస్తాము అని అంటే, ఫ్లో ఈజ్ టర్బులెంట్ అయినప్పుడు. అంటే ఏంటి, ఈ రేనాల్డ్స్ నెంబర్ మనం కనుక్కొని, అంటే ఇది నేను డర్సీ-వీబ్యాక్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు నీకు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో డర్సీ-వీబ్యాక్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు రేనాల్డ్స్ నెంబర్ బేస్ చేసుకొని ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ కు ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ 4000 కంటే ఎక్కువ వస్తే 0.079 రేనాల్డ్స్ నెంబర్ /4 వేసుకోవాల్సి వస్తాం. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే నీకు ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ F కనుక్కొని HF 4FLV²/2GD. ఇందులో F వాల్యూ కనుక్కున్నాం కాబట్టి F వాల్యూ వేసి HF కనుక్కున్నారు. ఇది నేను ఈ నెక్స్ట్ క్లాస్ లో నేను ఈ డెరివేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. సో దిస్ ఇస్ హౌ దే హావ్ ఫైండ్ ద లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఈ ఫ్లో ఈజ్ టర్బులెంట్ వరకు ఓకే. This is how we found out the flow అనేది ఏ టైప్ అనేది రేనాల్డ్స్ నెంబర్ యూజ్ చేసుకొని ఇలా కనుక్కుంటాం. సో ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్ టుడే. రేపటికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్లస్ డర్సీ-వీబ్యాక్ ఈక్వేషన్ కూడా చెప్పుకొస్తే సరిపోతుంది.